హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి మామిడికాయలతో ముక్కల పచ్చడి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సమ్మర్లో మనకి పచ్చి మామిడికాయలు దొరుకుతాయి కదండి. అలాంటప్పుడు ఇలా పచ్చడి చేసుకొని పెట్టుకుంటే టిఫిన్స్లో కానీ అన్నంలో కానీ కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. సో దాన్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: 3 మామిడికాయలు తీసుకున్నాను. పుల్లటి మామిడికాయలను ఎంచుకోవాలి, అప్పుడే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఎటువంటి తడి లేకుండా తుడుచుకొని చక్కగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆవాలు 1/2 కప్పు, మెంతులు 1 టేబుల్ స్పూను, 1/4 కప్పు ఉప్పు, 1 కప్పు కారము. కారం కంటే ఉప్పు ఎప్పుడు కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఇలాంటి పచ్చళ్ళలో. ఇప్పుడు మొదటగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని మెంతులు వేసుకొని వేయించుకోవాలి. ఇవి బాగా ఎర్రగా వేగాలి. అవి వేగిన తర్వాత ఆవాలు కూడా వేసుకొని వేయించుకోండి. ఇవి రెండు బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని పౌడర్ చేసుకొని తెచ్చుకోవాలి. ఇప్పుడు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మామిడి ముక్కల్లో ఈ 1/4 కప్పు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు గరిట తడి లేకుండా చూసుకోవాలండి, అప్పుడే మనకు పచ్చడి నిలవ ఉంటుంది. 1 కప్పు కారము, ఈ 2 వేసుకొని బాగా కలుపుకోండి. ఇందాక మనం మిక్సీ చేసుకున్నాం కదా మెంతులు ఆవాల పొడి, 1 అరకప్పు, అది కూడా వేసుకొని బాగా కలుపుకోండి. అయితే ఈ పచ్చడి మనం లేత మామిడికాయలు వాడుతున్నాము, అందుకని ఇది మరీ ఎక్కువ రోజులు నిలవ ఉండదు, 1 నెల రోజులు ఉంటుంది. కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఈ పచ్చళ్ళలో నూనె వాడేటప్పుడు మనకి పప్పు నూనె కానీ నువ్వుల నూనె కానీ అయితే చాలా బాగుంటుంది. సాధ్యమైనంత వరకు ఆ నూనె వాడటానికి ట్రై చేయండి, లేకపోతే రిఫైండ్ ఆయిల్ వాడండి, ఏదైనా వాడచ్చు. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని 1 కప్పు ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ వేసుకొని బాగా వేయించుకుందాము. పోపు వేగిన తర్వాత మొత్తం అంతా పచ్చళ్ళలో కలుపుకుందాము. ఇదిగోండి, ఈ పోపు అంతా ఈ ముక్కల్లో వేసుకున్నాక బాగా కలుపుకోండి. నూనె కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఈ పచ్చడిలో. ఇదిగోండి, మన పచ్చడి రెడీ అయిపోయింది. ఆంధ్ర స్పెషల్ మామిడికాయలతో ముక్కల పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది. అంతా రెడీ అయిపోయిన తర్వాత మనం ఒక గాజు జాడీ లాంటి దాంట్లో మనం స్టోర్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా మామిడికాయలతో ముక్కల పచ్చడి ఎంత సింపుల్గా చేసేసుకున్నామో. మీరు ట్రై చేస్తారు కదా, మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.